మనం భుజించే ఆహారంలో మిరియాలు జీలకర్ర ఉంటే జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు. ఆ విషయాన్ని మా తాతగారు ఓ పుస్తకంలో రాసి పెట్టుంచారు. ఆహా, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. హలో సార్, ఇంత బిజీ లైఫ్ లో మీకు వీటన్నిటికీ టైం ఉంటుందా? మన పని అని చేసుకుంటే ప్రతిదానికి టైం ఉంటుంది. స్వామి, లంచాలు తీసుకునే ఆఫీసర్స్ మన ఆఫీసులోనే ఉన్నారని మీరు టీవీలో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేను మీరని చెప్పలేదుగా. అలాగా, అది కూడా చెప్పేయాల్సింది. నేను భయపడతాను కదా, విజిలెన్స్ వాళ్ళు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. స్వామి సార్, ఆయన బాధ వల్ల అలా మాట్లాడుతున్నారు. మీరు సీరియస్గా తీసుకోకండి. కానీ మీరు లంచాలు తినే వాళ్ళ శాపాల గురిగాకండి స్వామి. లంచం తీసుకోవడం ఎవరైనా తప్పని చెప్తారా? తిరిగి తిరిగి మా ఏరియాకి వచ్చారండి సార్. అనవసరంగా గొడవ చేయకుండా వచ్చిన దారిని వెళ్ళిపోతే మీకే మంచిది. ఈ పని చేయడానికేగా గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఇన్స్పెక్షన్కి వచ్చాను అంటే ఇన్స్పెక్షన్ చేసే వెళ్తాను. అలా అయితే మీరు అందరు హోటల్స్ ఎలా చెక్ చేస్తారో మేము చూస్తాం. అర్థమవుతుందా? తిరువనంతపురం ఏరియాకి ఫుడ్ చెక్ చేయడానికి హెల్త్ ఇన్స్పెక్టర్ అయిన పట్టాభి ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం. తిరువనంతపురం మార్కెట్ లో హెల్త్ ఇన్స్పెక్టర్ చేస్తున్న ఇన్స్పెక్షన్ పలు విధాల వివాదాలకు దారితీస్తుంది. ప్రజలకు హాని కలిగించే ఆహార పదార్థాలు ఎవరైనా వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలి. నాకు తెలిసిన నాటి నుండి మార్కెట్ లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం ఇదే మొదటిసారి. వ్యాపారస్తులందరూ దీన్ని విపరీతంగా ఖండించారు. ఆ పట్టాభిరామ అనవసరంగా ఎక్కువ చేస్తున్నాడు. రేపు అన్ని షాపులు మూసేస్తున్నాం. అతను ఎదుర్కోవడానికి మేము పోరాటం చేస్తాం. సార్ హే వద్దు, నేను చూసుకుంటాను. సార్, మిమ్మల్ని అడ్డుపెట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు రద్దు చేస్తున్నారా? హే వద్దు, నో కామెంట్స్ ప్లీజ్. అందరూ మీరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకు లొంగిపోకూడదని ఆలోచిస్తున్నారు. నేను రాజకీయ నాయకుడిని కాదు సార్. న్యాయంగా పని చేయకపోతే ఎందుకు సరిగా మనం పనిచేసి పని చేయనివ్వనప్పుడు ఎందుకు సార్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని? అందరం కలిసి విషం తిని చచ్చిపోతాం సార్. నెక్స్ట్ కూడా చాలా షాప్స్ మూసేస్తారని అందరూ అనుకుంటున్నారు. దానికి మీ స్పందన? మీరు విన్నది నిజమే. అన్ని షాపులు మూసేసినప్పుడు ఇంతవరకు మూసేసిన కొన్నిటిని తెరుస్తారు. అప్పుడు అందరిళ్లలో పొయ్యి వెలుగుతుంది. దాంతో అందరి మెదళ్లు పని చేయడం ప్రారంభిస్తాయి. ఆకలిసినప్పుడే ప్రజలు ఏం తినాలో నిర్ణయించుకుంటారు. సార్, మిమ్మల్ని మాత్రమే కాదు, ఆ ప్లేస్ లో ఉన్న అందరినీ చేంజ్ చేశారు. అలా జరుగుతుందని నాకు తెలుసు. కులం కోసం మాట్లాడేవాణ్ణి కులాభిమాని అంటారు. మతం కోసం మాట్లాడేవాణ్ణి దైవం యొక్క అనుచరుడు అంటారు. దేశం కోసం మాట్లాడేవాణ్ణి దేశం యొక్క కాపలాదారుడు అంటారు. కానీ మనుషుల కోసం మాట్లాడేవాణ్ణి కన్ఫ్యూజ్ చేసేవాడు, తీవ్రవాది అని, కనబడితే కాల్చి పారేయాలి అని అంటారు. మారుతుంది, ఖచ్చితంగా అన్నీ మారతాయి. వేలు సార్, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంకెప్పటికీ తిరిగి రాదు. చాలా మంచిది. తను చాలా అదృష్టవంతురాలు. ఆ రోజు తనుజాతో ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టినప్పుడే అనుకున్నా. తీసుకోండి సార్. ఆ పట్టాభి వల్ల నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. పట్టాభి వల్ల? నువ్వు అతని నీ ఇంటికి తీసుకెళ్లావా? నీ భార్యను హక్ చేసుకున్నాడా, రేప్ చేశాడా? రే ఆపవయ్యా. సార్, అసలు ఏం జరిగిందంటే సార్, నాకు వచ్చిన జీతం డబ్బులు లంచం డబ్బులని నా భార్య చేతికిచ్చేవాడిని. ఈ పనికిరాని పట్టాభి రావడం వల్ల డబ్బులు లేవు, లంచాలు లేవు. నాకు వచ్చే జీతం డబ్బులు నేను వేరే అమ్మాయికి ఇస్తున్నానని నా మీద అనుమానం పడితే నేనేం చేయగలను సార్? చెప్పండి, మీరే చెప్పండి. వీళ్ళకి అసలు నిజాలు తెలియనే తెలియవు. ఇదిగో సుకుమార్, పట్టాభి పేరు పేపర్లో వస్తుంది, టీవీలో కూడా వస్తుంది. అందుకు ఎటువంటి గోల్మాల్ పనులు చేయాలో అవన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను అబ్జర్వ్ చేయి. నాకు వచ్చే లంచాల్లో సగం ఇదిగో ఇతనికి ఇస్తా. నిజంగానా? సగమా? మీకు 1000 రూపాయలు ఇస్తే నాకు 50 రూపాయలు ఇస్తారు. అలాంటప్పుడు నాకు 100 వచ్చిందనుకో, అప్పుడు లెక్క సరిపోతుందిగా. అప్పుడేమంటావేంటి మరి? అలా మీకు వీలుగా లెక్క చూసుకోకూడదు. సార్, మీరు ఒక పని చేయండి. ఇక మీదట నన్ను మీతో పాటుగా తీసుకెళ్ళండి. ఈ పట్టాభి దగ్గరికి పంపించండి. అంటే ఆ మనిషి వల్ల నేను నష్టపోవాలా? నా బచ్చలో మట్టిపోయాకు. ఎవరయ్యా ఈ టైంలో? ఇప్పుడు ఎవరయ్యా చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఎవర్రా ఈ టైంలో? మా మామయ్య. ఎవర్రా నీకు మావ? ఈ టైంలో ఇక్కడేం పనిరా నీకు? ఈ మందు పార్టీలన్నీ ఇక్కడ జరగకూడదు. ఇదేమైనా మీ సొంత స్థలమా? చిట్ ఫండ్ కంపెనీ వాడు మిమ్మల్ని చూసుకోమన్న స్థలమే కదా. కొబ్బరికాయల స్థలానికి కాపు కాసే ప్రతోడు వాడి స్థలం అనుకుంటే నేను జవాబు చెప్పలేను. కావాలంటే 2 పెగ్గులేసి వెళ్ళిపో. ఒరే, నువ్వు లంచం తీసుకున్న డబ్బుతో కొన్న మందు తాగాల్సిన కర్మ నాకు పట్టలేదురా. ఒకప్పుడు ఈ సిటీలో నా కోసం మాత్రమే తెరిచిన బార్ ఒకటి ఉండేది, అది తెలుసా నీకు?
రే విశ్వనాథ్ కొడుక, మీ నాన్న విశ్వనాథ్ని తంగిరాలవాడి గుళ్ళో దొంగతనం చేశాడని చెప్పేసి అని సబ్ జైల్లో వేశారు, గుర్తుందా? ఆ రోజుల్లోనే ఓన్ కారులో తిరిగేవాడు ఈ సోర్ఫనేని రామారావు, తెలుసా? ఇక మీదట మీలో ఎవరినైనా చూశాను ఇక్కడ నరికి పోగులు పెడతా. ఫారం భూకేద వల్ల ఏం పంచాయతీ సార్? నాకు మీ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పారు. గవర్నమెంట్ జైలు అంటే గవర్నమెంటే కదా, అంతే కదా సార్? అవునవును. ఇప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. చాలా కాలంగా నేను వద్దు వద్దు అని నిన్ను వదిలేశాను. ఈ రోజు నా అసిస్టెంట్స్ ముందు నన్ను అవమానపరిచావు కదా, నీ అంతు చూడండి వదలను రా ముసలుడా. హాయ్. హాయ్. రండి. బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందా? కొంచెం లేట్. ఇల్లు శుభ్రం చేసుకున్నాను, బట్టలు ఉతికాను. ఓ, కూర్చోండి. ఇదిగోండి ప్లేట్. మీకు ఎన్ని కావాలంటే అన్ని తినండి. ఫైన్. మీరు చేసిన ఫుడ్ బాగా స్పెషల్ గా ఉంటుంది. ఇది ఆ రోజు చెప్పిన కూర కదా? ఇదంతా కూడా క్యాజువల్ గా చేసిందండి. నిజానికి మా నాన్న మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు. మీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏం చెప్పమంటారండి, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. మా నాన్న నా పెళ్లికి నన్ను రోజు ఫోర్స్ చేస్తుంటారు, కానీ నేను షూటింగ్ లో బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల. ఏంటిది, వీళ్ళిద్దరూ కలిసి తినడం మొదలు పెట్టారా? మనం పెళ్లి చేసుకుందామా? ఏంటిది, పట్టపగలు ఇద్దరు కలిసి ఓపెన్ గా కథలు చెప్పుకుంటున్నారు? ఏం జరిగింది, లేచిపోయాడు? ఇలా ఇవ్వండి. మీరు జవాబు చెప్పలేదు. లేదండి, అది జరిగిన పని. ఎందుకు? కలవని రెండు మనసులను కలపడం పెళ్లి కాదు. నేను మీకోసం అడ్జస్ట్ అయ్యి ఉంటాను. చూడండి, మీకెంతో ఇష్టమైన కళ నటన, అవంటే నాకు బొత్తిగా ఇష్టం లేదు. సూపర్. సింపుల్గా మీకు విషయం చెప్పనా? పెళ్లి తర్వాత నేను నిన్ను ఒక్కసారైనా కిస్ చేయాలి కదా. కిస్ చేయకపోతే నిన్ను చంపేస్తా. పెదవులపైన రంగు పూసుకున్న నిన్ను నేను కిస్ చేయలేను. అది ఐఎమ్ సారీ. థ్యాంక్స్. సార్, మీరు ఒప్పుకోవడం చాలా కరెక్ట్. ఒకవేళ మీరు ఓకే చెప్తే ఉన్నంతకాలం మీ పెళ్ళాన్ని చూసి చొంగగరుస్తూ ఉండేవానిగా. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. ఇలా ఉంటేనే అందరూ ఇష్టపడతారు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చానా అని.